వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మోకాళ్ళ నొప్పులండి. ఎంత ఇబ్బందులు పడి ఎంత మందితో మాట్లాడినా నేను చాలా వరకు చెప్తున్నారండి. మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయింది, లేకపోతే బోనికి మధ్య గ్యాప్ వచ్చేసింది, మెట్లు ఎక్కొద్దు, కింద కూర్చోవద్దు, లేకొద్దు, అసలు ఎంత మందో. అయితే నిన్న పచ్చడి పట్టాం. నేను లేననుకోండి, ఇంట్లో అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అమ్మ కొంచెం మనం కాళ్ళ కింద మనము గిన్నెలు తోమేటప్పుడు కూర్చునే పీటలు ఉంటాయి చూసారా, శాంతం కింద కూర్చోలేక దాని మీద కూర్చొని లేవటానికట నిన్న వీళ్ళు చెప్తున్నారు చెమటలు పట్టేసి మనిషికి లేవలేక తర్వాత సాయంత్రం నేను వెళ్ళేసరికి పడుకున్నారు. ఏంటమ్మా అంటే ఇట్లా కింద కూర్చొని లేవలేకపోయానని. అమ్మ అంటే జయ మొహం గిహం పిక్కుపోయి నొప్పి పెయిన్కి రమ్మగారు. అమ్మో నొప్పి భరించడం అంటే మొహంలోకి వచ్చేస్తుంది. కొన్ని పనులేమో నుంచొని చేసేవి కాదు కదా. సరే, అమ్మ అంటే ఆవిడ 60s లో ఉన్నారు. 60 ఏళ్ళు దాటాక ఇది ఓకే. ఇప్పుడు అసలు 30s 40s లోనే చెప్తారు జయ మోకాళ్ళ నొప్పులు, మాకు ఆర్థరైటిస్ వచ్చిందంటారు. ఏమిటో మన లివింగ్ స్టైల్లోనే ఇలా తేడా వచ్చేసేమో. లివింగ్ స్టైలే అని అనిపిస్తుంది. ఆఫ్టర్ కోవిడ్ చాలా ఇష్యూస్ వింటున్నామండి. అది కూడా కనపడుతుంది. చాలా ఇష్యూస్ వింటాము. ఇంకా నాకంటే ఎక్కువ వింటావు జనాలు. అవునండి, భయంతో చచ్చిపోతున్నాను. రాత్రి ఏదో ఆవ నూనె రాస్తే తగ్గుతుంది అని చెప్తే ఆవ నూనె కాసేపు రుద్దాము. ఏం తగ్గుతుంది అంటే నేను పైన నూనె రాస్తాం అనుకో, ఏమేమి రాసుకోవచ్చు మనం. నేను చెప్తాను, నాకు దగ్గర బోల్డ్ అని నూనెలు తెలుసు నాకు. అవునా? ఆవ నూనె రాసుకుంటాం. నారాయణ తైలం అని దొరుకుతుంది మనకు ఆయుర్వేదిక్ షాపుల్లో. నారాయణ తైలం, మహానారాయణ తైలం అని ఉంటుంది. అది తాత్కాలికంగా ఒక 5-6 రోజుల పాటు నొప్పి తగ్గిపోతుంది. సూపర్ఫిషియల్గా రాసినా లోపలికి వెళ్ళి తగ్గిపోతుంది. కానీ లోపల క్యూర్ అది చేయదు. ఇదే కాదు, వాము తైలం చేసుకుంటారు అక్కయ్య వాళ్ళు. వాముని నానబెట్టి తైలం పోసి వామే. అబ్బో, అదెవరో ఆయుర్వేద వైద్యులు ఎన్నేళ్ల నాడో టీవీలో చెప్పింది. మా అందరిళ్లలోనూ వాము తైలం ఉంటుంది, నా దగ్గర లేదక్కయ్య అన్నానంటే టకటక 3 సీసాలు వచ్చేస్తాయి మాకు బుజ్జిబుజ్జివి. ఆ వాము తైలాన్ని కొంచెం వెచ్చబెట్టి రాస్తే చాలా పెయిన్ రిలీవ్ అవుతుంది. అవునండి, భలే బాగా. ఒకసారి చెప్పండి, నాకు అంత క్లియర్ గా తెలియదు. బిజ్జకైనా అడిగితే వాళ్ళ దగ్గర మా మెదకాయలు 4 పేటెంట్లు, వాళ్ళ 4 దగ్గర ఉంటాయి సీసాలు. ఇంట్లో ఎవరు వచ్చినా నొప్పులు, కింద పడిపోతారు, పిల్లలు వచ్చి వెళ్తున్నా ఒక చిన్న సీసా, చిన్న బాటిల్స్ జాగ్రత్త పెట్టుకుంటారు, వాటి కోసం పోసిస్తారు. పెయిన్ రిలీవ్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇవి కాకుండా మనం ఏం చెప్పాం, ఆవ నూనె, మహానారాయణ తైలం, వాము తైలం, ఇది కాకుండా పంచతైలం, 5 రకాల నూనెలు కలుపుతారు. అది కూడా పెయిన్ రిలీవ్ చేస్తుంది. నేనేమంటానంటే, ఇప్పుడు ఈ నూనెలు తాత్కాలిక, నీకు ఈ పూట ఏదో మోకాలు కలుక్కోమంది అనుకో, ఏదో నేల కొట్టుకునో మంచం కొట్టుకునో లేవడం పొజిషన్లో, ఆర్ట్ పొజిషన్లో లేవటం వల్ల ఏ పిల్లాడో పిల్లాన్ని లేవదీసినప్పుడో మోకాల్లో కలుక్కుమంటే తాత్కాలిక నొప్పి తగ్గిపోతుంది. ఇంట్లో చేసుకునేది ఇది మనం చేసేసుకోవచ్చు. ఏదో నూనె రాసుకో, ఏమీ లేవు. కొబ్బరి నూనె కాస్త వెచ్చబెట్టి, లేదా తడి చేతిలో చేయి తడి చేసుకుని ఒక చుక్క కొబ్బరి నూనె ఇట్లా అన్నాం అనుకో, తెల్లగా వస్తుంది. అది రాసుకున్న తాత్కాలికంగా పెయిన్ రిలీవర్గా అవుతుంది. రాత్రి రాసు పడుకుంటే పొద్దుటికి ఒక రవ్వ తేలిగ్గా లేస్తారు. 2-3 రోజులు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. ఇదేంటంటే సూపర్ఫిషియల్గా పైన వచ్చిన తాత్కాలిక నొప్పులు. మనం మాట్లాడేది ఏమిటిది, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవటం, గుజ్జు తగ్గిపోవటం. అవునండి, మోకాళ్ళు చిప్పలు ఒకదానికొకటి, ఆ చిప్పలో కింద 2 బోన్స్ కదా, అవి 2 ఒకదానికొకటి రాసుకోవడం, ఫ్రిక్షన్ ఏర్పడటం వల్ల నొప్పి. అది కొంతమందికి గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చి కూడా నొప్పి రావచ్చు. అమ్మకి అదే. ఇప్పుడు ఏ ఏజ్ లో రావచ్చు, జనరల్గా వీళ్ళలో కాల్షియం నిలవలు పూర్తిగా తగ్గిపోయి ఆహారంలో నుంచి కాల్షియం తీసుకున్నా కూడా అందకపోవటం. పైగా కాళ్ళు భగవంతుడు ఎందుకు పెట్టాడు జయ, కాళ్ళతోటే కదా మన జీవితం అంతా మొత్తం కదా. మనం ఏం చేసేవాళ్ళం, ఇది వరకు మైళ్ళ కొద్దీ నడిచేవాళ్ళు జయ. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఏదో అప్సైడ్గా తోస్తుంది. మీరు ఆలోచించండి, కొంతకాలం క్రితం మనం స్కూళ్ళకి నడిచి వెళ్ళేవాళ్ళం కాదా. అసలు ఏ పిల్లలకైనా స్కూళ్ళకి రిక్షాలు ఉండేవా జయ? నడిచిపోయేవాళ్ళు. పల్లెటూళ్ళల్లో స్కూళ్ళకి ఎంత నడిచినా పెద్దవాళ్ళకి కాళ్ళు ఎరగటం ఉండదమ్మా. బాగా 80 వచ్చాక కాలు వంపు వచ్చేది.
ఈ మోకాళ్ళలో అరిగిపోవటం, ఎందుకంటే మనం వాడకపోవటం వల్ల ఖచ్చితంగా నమ్ముతా జయ నేను. అయితే దీనికి ఒక పాయింట్, ఇదివరకు స్కూల్స్ ఎలా ఉండేవి రమ్మగారు, మన ఊర్లో పక్క ఊర్లో స్కూల్ ఉండేది, మహా అంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు, సరే 5 లోపే. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం రమ్మగారు, ఇప్పుడు ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నాము, నడిచి పంపించలేము. అదే కాదు, ఇప్పుడు మామూలుగా కూడా చిన్న చిన్న దూరాలకు కూడా నడకలు మానేసాం, బళ్ళు డ్రైన్ తీసేస్తున్నాం కదా. అప్పట్లో మన జీవితాల్లో మెట్లు తక్కువ ఉండేవి జయ. అవును, పాతకాలంలో మెట్ల ఇళ్ళు తక్కువ, ఎత్తులు కొంచెం ఇట్లాంటి ఎత్తుగా ఉండేది, పైనంతా మళ్ళీ సర్ఫేస్ బాగానే ఉండేది. ఇప్పుడు మనకి మెట్లు ఎక్కువ, నడక తక్కువ. కరెక్ట్ అండి. తర్వాత ఈ 40లోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే వీళ్ళందరికీ గుజ్జు అయిపోయిందనో బొంకలు అరిగిపోయాయనో చెప్పడానికి వీల్లేదు. వాడకం తక్కువ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు, అందరికీ కాదు, కొంతమందికి. అందుకని ఎర్లీగానే ఏదైనా బాధ ఏర్పడింది అనుకోండి, ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కొంచెం ఎక్సర్సైజ్ చేయండి తగ్గిపోతుంది అంటే ఎక్సర్సైజ్, చిన్న చిన్న ఎక్సర్సైజులు బోల్డ్ అని చెప్తారు, భలే పనిచేస్తాయి రమ్మగారు. ఎప్పుడు అది అమ్మకు కాదు, చిన్న వాళ్ళకి, చిన్న ఏజ్ వాళ్ళకి ఎక్సర్సైజ్. అమ్మకు కూడా ఎక్సర్సైజ్ కొంత పని చేస్తుంది, మందు వేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే. అయితే ఈ గుజ్జు పెరగడానికి చాలా రకాల చిట్కాలు చెప్తారు. ఇప్పుడు వారి ఇంగ్లీష్ డాక్టర్లు ఏం చెప్తున్నారో జయ, కొన్నాళ్ళు పోయాక మోకాలు రీప్లేస్మెంట్లు వచ్చేసినాయి. ఇప్పుడు అందులో స్టీల్ మోకాలు అంటారు, ఇంకేదో మోకాలు అంటారు, ఫారిన్ నుంచి వస్తున్నాయి. అవునవును, రకరకాలు. ఒక మోకాలు జల్లగా ట్రీట్మెంట్లు వచ్చినాయి, ప్రాణా క్లినిక్లు అవి ఇవి చాలా క్లినిక్స్ వచ్చినాయి కదా. సో వీటిని పెయిన్ రిలీవర్సే. అవును, అదేదో మన ఒంట్లో నుంచే బ్లడ్లో నుంచే తీసి అది సీరం ఇంజెక్ట్ చేస్తారని అవి కూడా చేసుకుంటే చేసుకోవచ్చు. అయితే వీటికి ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్గా మంచం మీద పడుకోగానే చేయటం ప్రాక్టీస్ పెట్టుకోవాలి జయ. అమ్మకి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు నా దగ్గర ఉన్నాయి 2-3 రకాలు, నేను పంపించండి. అసలు ఏం పాదాలే, మన పాదంతా పాదాన్ని ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, మోకాలు బిగించడము వదిలిపెట్టడం. దానివల్ల ఏమవుతుంది, ఆ మజిల్ బాగా కదిలి మజిల్ బలోపేతమై బోన్ని సపోర్ట్ చేస్తుంది. ఇవి చేయొచ్చు, చెయ్యాలి. చేస్తూ ఉంటే కొంచెం బాధలు తక్కువగా ఉంటాయి. మా ఫ్రెండ్ ఒకరినారు జయ, ఆవిడైతే ఎంత నడుస్తారో జయ, కారు ఉంది, మంచి క్యాష్ పార్టీయే, ఆవిడ కూరలకు నడిచి వెళ్తారు, ఏజీ కాలనీకి వాకింగ్కి వెళ్తారు, ఎక్కడికైనా ఈఎస్ఐలో ఏది బస్సు దిగినా ట్రైన్ దిగినా నడిచి వస్తారు. పొరపాటును కూడా ఆటోలు గడి, ఎందుకంటే ఆవిడకి నడకే ఆవిడకి వైద్యంగా చెప్పబడింది. ఎవరికైనా నడకే వైద్యం. అవునవును. ఈ మోకాళ్ళు నొప్పి రాగానే కింద కూర్చోద్దనగానే కిందకు వంగటం మానేస్తాం, వాడటం మానేసి ఇంకా బిగిసిపోతాం. అవునండి, ఇంకా బిగిసిపోతుంది. కరెక్ట్ అండి కదా. కాబట్టి మనం నొప్పి తరహా ఏమిటి అనేది ముందు డాక్టర్ని చూడటం, ఏం చెయ్యాలో విని కనుక్కుని అవన్నీ చేసుకుంటూ కొన్ని చిట్కా వైద్యాలు కూడా మీరు పాటించవచ్చు. గుజ్జు పెరగటానికి అంటే మనం ఇద్దరం డాక్టర్స్ కాదు, అదేలే, కాకపోయినా ఇంటి వైద్యాలు కొన్ని ఉంటాయి కదా పెద్దవాళ్ళు చెప్పేవి, పురాతన కాలం నుంచి వస్తున్నవి. అది ఈ చింతగింజల పొడి ఒకటి చెప్తారు జయ, చింతగింజలు ఉంటాయి కదా. అవును, ఆ చింతగింజల్ని బాగా దోరగా వేయించి పొడి చేస్తారు, ఆ పొడిని తీసుకుంటారు, నీళ్ళల్లో కలిపి తాగుతారు. నీళ్ళలో కలిపి తాగేసేయచ్చు, అదేం పెద్ద ఇదిగా ఏం ఉండదు, చేదుగా ఉండదు, ఏదో చిన్న చిరు చేదా వగరు ఉంటుంది, చాలా చిన్నది, అదేం పెద్ద తెలిసేంత కాదు. చిన్న పొడి వేసుకుని నీళ్ళు తాగేసేయచ్చు, పాలు తాగొచ్చు. చింతగింజల పొడి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తారు. ఓకే, నువ్వు వినలేదా చింతగింజలు? విన్నాను, కానీ నేను మోకాళ్ళ నొప్పులు కనుక్కోలేదు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నిటికీ కూడా చింతగింజలు. మామూలుగా చింతపండు ఎక్కువ తీసుకుంటే కీళ్ళవాత వస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు, కానీ గింజల పొడి మాత్రం దీనికి ఉపయోగపడుతుంది. అయితే అమ్మ వాళ్ళు మా పెద్దకాయ ఇప్పుడు ఎప్పటి సంగతో చెప్తున్నా నేను, ఈ మన గోందు ఉంటుంది తినే గమ్ము, అవును, తుమ్మ జిగురు, అవును, ఆ జిగురు తీసుకునేవాళ్ళు. జిగురుని ఏంటంటే అవి చిన్న చిన్న కాయలుగా ఏమంటారు, మన పలుకులుగా ఉంటాయి. అవును, మన కండసారి చక్కెర పలుకులు ఉంటాయి చూడు, అట్లా పలుకుల్లాగా ఉంటాయి. తాటిబెల్లం అవి ఎట్లా పలుకులు ఉంటాయి, అట్లా వీటిని తెచ్చి ఒక చుక్క నెయ్యి వేసి వేయిస్తే అవి ఇట్లా ఉబ్బుతాయి, కరకరలాడుతూ అవుతాయి. కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసేసి అంత నెయ్యి పోయక్కర్లా, అంత నెయ్యి వేస్తే చాలు. ఎత్తు పంచదార కలుపుకుంటారు, అదే పటిక బెల్లం పొడి కలుపుకుంటారు. అది 1/2 కిలో జిగురు ఉందనుకో, 1/2 కిలో పటిక బెల్లం, 2 కలిపి గ్రైండ్ చేసేసి పొడి చేసి పెట్టుకునేవారు. చిన్న గ్లాసు పాలతో వేసుకునేది అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడల్లా, ఆ డబ్బా తెచ్చుకునేవారు. మెట్లు దిగటానికి అది అవస్థగా ఉంది, ఇది పనిచేస్తుందిట అని. ఓకే, మా అమ్మ ఎప్పుడు వేసుకోవటమే. అప్పుడు చికెన్ గున్యా వచ్చింది, చికెన్ గున్యా గుర్తుందా, అప్పుడంతా మోకాళ్ళ నొప్పులు కదా. నాకు చికెన్ గున్యా వచ్చినా 3 రోజుల్లో తగ్గిపోయి, హోమియోపతిలో 3rd డే తగ్గిపోతుంది. ఓకే, నువ్వు చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ
మా Viral పరిసరాల్లో fevers. లేవు వైరల్ ఫీవర్స్ భలే తగ్గుతాయి హోమియోలో 3 days చేయాలి, అవును 4వ రోజుకి నార్మల్ అయిపోతారు. చికెన్ గున్యా అసలు డెంగ్యూతో చచ్చిపోయారు జనాలు. అవునండి. మా క్లినిక్ లో వేల మంది సర్వైవ్ అయ్యారు, 5-6 రోజుల్లో నార్మల్ ఆ, అయిపోతారు. ఆ. అయితే ఈ చికెన్ గున్యా వచ్చినప్పుడు నాకు అన్ని నొప్పులు వచ్చినాయి. 3వ రోజు పొద్దుటికి తగ్గిపోయినాయి. మోకాల్లో ఒక కార్నర్ లో ఒక రకమైన నొప్పి, అది కూడా ఏంటంటే ఎక్కువ దూరం నడిచినప్పుడు అక్కడేంటో పొడుస్తున్నట్టుగా ఉండేది. ఓకే. ఇంటికి వచ్చాక మర్చిపోయేదాన్ని చెప్పడం, వాక్లో నాకు నొప్పెట్టింది అని. మా అమ్మ వచ్చినప్పుడు ఒకసారి అంటే ఈ పొడి వేసుకో 4 రోజులు నేను ఉన్న నాళ్ళు అంటే ఎలా పోయింది అది దాంతో ఆ జిగురుతో జిగురుతోటి జిగురు పొడితోటి. ఇదొకటి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ మన పారిజాతం ఆకుల కషాయం ఒకటి తీసుకుంటారు మోకాళ్ళ నొప్పులకి. అది జిగురు పెరుగుతుందని అనలేదు, కానీ మా ఫ్రెండ్ మాధురి గారని ఆవిడ మోకాళ్ళ పెద్ద కొంచెం కాలు బాధే పాపం ఆవిడకి. ఓకే. కానీ ఆవిడ పారిజాతం ఆకుల కషాయం తాగాక ఒక 21 రోజులు తాగాక ఆవిడ కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళొచ్చారు జయ. 6-7 ఏళ్ల నాడు ట్రిప్ శుభ్రంగా చేశాను నేనని చెప్పారు. అబ్బా, అది పనిచేస్తుంది. జస్ట్ కషాయం తీసుకోవటం. కషాయం వీటి కషాయమే ఏమంటారు, పారిజాతం ఆకులు కోసుకొని శుభ్రంగా ఆకులు కడిగేసి ఒక 5-6 ఆకులు ఒక గ్లాసెడ్ నీళ్ళలో వేసి కొంచెం బాగా మరగనిస్తే రంగు మారిపోతుంది. అవునవును. ఎవ్రీడే ఆ కషాయం తీసుకున్నారు ఆవిడ. పెయిన్ తగ్గిందట, శుభ్రంగా నడవగలిగారు. ఆవిడ చెప్పిందే ఇది ఓకే. ఎన్నేళ్ల నాడో. అయితే ఇటీవల మనకి ఆయుర్వేద వైద్యులు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే బెండకాయ జిగురు, బెండకాయలో ఒక బెండకాయ తీసుకోవటం, కొంచెం శుభ్రంగా కడిగేసి దాంట్లో నిలువుగా కట్ చేసి ఒక గ్లాసులో వేయటం. ఆ బెండకాయలో ఉన్న అంతా నానిపోతుంది కదా, ఆ జిగురు తీసుకుంటే మోకాళ్ళల్లో ఉన్న జిగురు పెరుగుతుంది అని. అవును, నేను మొన్న ఢిల్లీ వెళ్ళాక రమ్మగారు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. జగన్ అన్నయ్య అంటాను కదా. అన్నయ్య నైట్ గ్లాస్లో ఇట్లా బెండకాయ కట్ చేసి నానబెట్టించారు. ఎందుకన్నయ్య అంటే మోకాళ్ళ నొప్పులు భలే తగ్గుతున్నాయి చెల్లి, డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది అంట రమ్మగారు. డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఈ బెండకాయ జిగురు నీళ్ళు. కానీ బాగా జిగురుగా వాటర్ అట్లా మనం తీసుకోవడం అంటే ఇప్పుడు చూడు చాలా మంది అలోవెరా జ్యూస్ తీసుకుంటారు, ఉసిరికాయ ప్రతిరోజు పొద్దున్న ఉసిరికాయ జ్యూస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలా తీసుకుని ఇది కూడా అంతే, కషాయాలు తాగలా మనం ఆ మధ్య. అదే చెప్పారు, చేదువి. రోగం తగ్గాలంటే నోటికి రుచి ఉండదే చెల్లి, తాగాల్సిందే అని అన్నయ్య అన్నారు. కానీ భలే పనిచేస్తుంది అంటండి బెండకాయ వరకు ఆయన చెప్పిన మాట. ఇప్పుడు ఇవన్నీ కూడా అందరికీ అన్ని పనిచేస్తాయని చెప్పలేం, కొంతమందికి కొన్ని పని చేయొచ్చు. మా అక్కయ్య వాళ్ళ ఇంటికి ఎవరో ఒక వంట ఆవిడ వచ్చారట. ఆవిడ చెప్పింది ఏంటంటే చింతగింజలు పొడి చేసుకోవాలా, శుభ్రంగా వేయించేసి బాగా వేయించి పెట్టుకున్నారట. మధ్యాహ్నం భోజనం అవగానే 2 గింజలు నోట్లో వేసుకుంటారట ఆవిడ. ఓకే. అలా నవ్వులుతూ చప్పరిస్తుంటారు. సాయంత్రానికి ఆ గింజ అయిపోతుంది, ఒక్క పలుకులు వేసుకున్నట్టు వేసుకుంటారు. ఆవిడగట కీళ్ళ నొప్పులు ఎంత ప్రాబ్లం ఉంట మొత్తం పోయినట్టే దాంతో. అక్కడ దాకా మన రజియా మన హెయిర్ స్టైలిస్ట్ ఉంది కదా, నోట్లో చింతగింజలు వేసుకుంటా ఉంటది. ఎందుకు రజీ అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి మేడం అని చెప్తుంది. మొన్న ఒక రోజు నేను పస నవ్వుతుంటే ఏంటి ఒక్క తింటున్నావా ఏం తింటున్నావు అని అడిగా. లేదు మేడం చింతగింజ డ్రై చేసుకుని తిన్నా, ఎవరో చెప్పారు అనేసి. పనిచేస్తుంది. ఎవరికి ఏది కుదిరితే ఆ చిట్కా తీసుకుని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఇలా పెయిన్స్ చిన్న ఏజ్ లో ఉంటే ఆయిల్ మసాజ్ చేయండి అరికాళ్ళకి. ఆయిల్ వేడి చేసి చేసుకోవాలా? పంచతైలము వామ్ తైలానికి కొద్దిగా వెచ్చబెట్టే గుణం ఎక్కువ గుణం కనపడుతుంది. మన అవకాశాన్ని బట్టి అనుకో చేసుకోవచ్చు కదా. ఆవు నూనె వేడి చేయాలా? ఆవు నూనె వేడి చేసిందా అది ఏమవుతుంది, వేడి చేస్తే నూనె పల్చబడి ఇంకీ గుణం పెరుగుతుంది. అది టెక్నిక్. నూనె పల్చగా అవుతుంది, క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అందుకని వెచ్చబెట్టి నైట్ నేను అలా రాస్తుంటే మా పిన్ని చెప్తున్నారు వేడి చేయాలి అంటే వేడి చేసి అమ్మకి రాసాం. దానికి ఏముంది, ఇప్పుడు మనకి మైక్రోవేవ్ లో వచ్చిన ఒక గ్లాస్ బౌల్ లో 2 డ్రాప్స్ వేసి పెడితే హాఫ్ మినిట్ లో సగం పెట్టినా వెచ్చబడి హీట్ అవుతుంది. రాసేసుకోవచ్చు. ఏ నూనె లేదు మీ ఇంట్లో, కొబ్బరి నూనె ఉంటే అదైనా రాసుకోండి. పెయిన్ తోటి జీవించడం కష్టం, చాలా కష్టం అండి. కానీ డాక్టర్ని మాత్రం తప్పకుండా చూడండి. ఖచ్చితంగా రమ్మగారు చాలా పాయింట్స్ చెప్పారు, చిట్కాలు ఇవన్నీ కూడా. కానీ మీరు చెప్తున్నట్టుగా నెగ్లెక్ట్ చేయకుండా ముందు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, కొంతమందిని కూర్చోమంటారు, కూర్చోండి పర్వాలేదు అంటారు. కొంతమందిని మీరు వాకింగ్ చెయ్యొచ్చు అంటారు, చేయకూడదు అంటారు. సో ఆయన సలహా తీసుకొని కొంచెం చిన్న చిన్న చిట్కాలు అదే పాటిస్తే మంచిది కదా. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.